శ్రీకరంకు స్వాగతం. ఓం దుమ్ దుర్గాయై నమః. అయ్యప్ప స్వామిని స్త్రీలు పూజించవచ్చా లేదా పూజించరాదా అనే సందేహానికి ఈరోజు మనం సమాధానం తెలుసుకుందాం. అలాగే తల్లి ఎప్పుడు తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతున్నట్లుగా ఆ భగవంతుడు కూడా మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఏ నామాన్ని మనం నిత్యం పాటించాలో ఈరోజు తెలుసుకుందాం. అలాగే పిల్లలకు చదువులో వెనుకబడిపోతున్నారు అని అనిపిస్తున్నట్లయితే వారికి తిరిగి చదువులో బాగా రాణించడానికి ఎటువంటి పరిహారం పాటించాలో తెలుసుకుందాం ఈరోజు. అలాగే ముందుగా మనం యథావిధిగా ఈరోజు పంచాంగం చూసినట్లయితే మంగళవారం 9వ తేదీ జనవరి నెల 2024వ సంవత్సరం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బహుళ త్రయోదశి, రాత్రి 10:19 వరకు, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, రాత్రి 9:05 వరకు, వర్జం ఈరోజు అసలు వర్జమే లేదు, మంచి రోజు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:49 వరకు, తదుపరి 11:05 నుండి 11:57 వరకు, ఇది రాత్రి. తర్వాత రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 12:10 నుండి 12:50 వరకు. ఈరోజు తిథి వారఫలం బట్టి నార్మల్గా సాధారణమైనటువంటి పనులు చేసుకోవడానికి వీలుగా ఉన్నది. ఇక ఈరోజు మనం విశిష్టత గురించి తెలుసుకున్నట్లయితే ఈరోజు ప్రదోషము, మాస శివరాత్రి రెండూ కలిసి వచ్చినటువంటి రోజు. రెండు కూడా శివ సంబంధమైనటువంటి పర్వాలు కాబట్టి ఈరోజు ఉదయం నుండి రాత్రి నక్షత్రాలు వచ్చే సమయం వరకు ఉపవాసం చేసి సాయంకాలం ప్రదోష సమయంలో నందీశ్వరునికి అలాగే శివుడికి పాలతో అభిషేకం చేయించుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. లేదండి మేము పాలు పోసుకోలేము, అభిషేకం చేయించుకోలేము అన్న వాళ్ళు ఈ ప్రదోష వేళలో గుడికి వెళ్ళి శివ దర్శనం చేసుకొని అక్కడే 2 దీపాలు వెలిగించి చక్కగా శివ సంబంధమైనటువంటి ఏ స్తోత్రాన్నైనా పారాయణం చేసుకుంటే చాలా మంచిది. అలాగే మీ శక్తికి మించిన దానం చేయకుండా మీకు ఎంత శక్తో అంత వీలైనటువంటి దానం లేని వారికి దానం చేసి తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసుకోవాలి. ఇలా చేయటం వలన పరిపూర్ణమైన ఉమామహేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కలిగి ఉన్నటువంటి రోజు కాబట్టి ఎవరైనా సరే ఇంద్రాణి స్తోత్రాన్ని పారాయణం చేయటం వలన అంటువ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అలాగే వారికి ఉన్నటువంటి స్థితి కాపాడుకోగలుగుతారు. అంటే ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ ఒక ధర్మ మార్గంలో ఒక మంచి స్థితికి వాళ్ళు వచ్చింటారు. సో అంత మంచి స్థితి నుంచి మనం తబుక్కిన జారిపోకుండా మనం ఆ స్థితిని మనం కాపాడుకుంటూ ఉండాలి అంటే ఇంద్రాణి స్తోత్రాన్ని అనేది రోజు పారాయణం చేయడం చాలా మంచిది. కనుక ఇంద్రాణి పారాయణం దొరికినట్లయితే మీరు పారాయణం చేసి తప్పక ఫలితాలను పొందండి. ఇక తదుపరి అంశానికి వస్తే భగవంతుడు మనల్ని తల్లిగా ఎలా కాపాడతాడు. ఒక తల్లికి పిల్లలంటే ఎంత ఇష్టం, అలాగే కంటికి రెప్పలా కాపాడుతుంది కదా. అలాగా కాపాడాలంటే మనకు కూడా భగవంతుడు మనకు తోడుగా ఎల్లవేళలా ప్రతిదానికి ప్రతి ఆపద నుండి బయటికి రావాలంటే ప్రతి విషయంలోనూ మనము భగవంతుని స్మరించుకోవాలి అంటే
ఆ భగవంతుడు మనం చేసే ధర్మబద్ధమైన ప్రతి పనిలో కూడా మనకు తోడుండాలి, కంటికి రెప్పలా ఉండాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రమే శ్రీ వసుమనసే నమః. మళ్ళీ రాసుకోండి. శ్రీ వసుమనసే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 1000 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ మీ శక్తికి తోచినట్లుగా జపించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక సందేహం అనే అంశానికి వస్తే, ఆడవాళ్ళు అయ్యప్ప స్వామిని పూజించవచ్చా లేదా అన్నది మనకు ఈరోజు ఒక సందేహం. దీనికి మనము సమాధానంగా చెప్పినట్లయితే, అయ్యప్ప అంటే శాస్త్రుభైరవుడు అని, అనగా శాస్తా యొక్క మూల భైరవుడు, మూల స్వరూపం. ఎలా అంటే నారాయణ నుండి కూర్మావతారం, మత్స్యావతారం ఇలా అనేక రకములైన అవతారాలు ఉన్నట్లే శాస్త అనే దైవం నుండి వచ్చినటువంటి స్వరూపం అయ్యప్ప. అయ్యప్పకు శాస్తాకు పెద్దగా భేదం ఉండదు. మనం కేరళ వెళ్ళి చూసినట్లయితే ప్రతి వీధిలోనూ ఎక్కడైనా చూసుకో, ప్రతి ఊళ్ళోనూ అయ్యప్ప స్వామి దేవాలయం అన్నది ఉంటుంది. అక్కడ స్త్రీలు వెళ్తారు, పురుషులు వెళ్తారు. అక్కడ చక్కగా శరణఘోష చెప్పుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఓకే, ఈ శాస్త్ర యొక్క ఆరాధన స్త్రీలు పురుషులు అందరూ చేసుకోవచ్చు. అంటే అయ్యప్ప స్వామిని స్త్రీలైనా పురుషులైనా పూజించవచ్చు అనేది గట్టిగా చెప్తున్న విషయం. ఇక మన రాష్ట్రంలోకి వస్తే, ఈయన మలయాళ దేశంలో ప్రాచుర్యంలోకి పొందినట్లుగా ఇక్కడ పొందలేరు. ఎలాగైతే కుమారస్వామి వారు తమిళనాడులో ప్రాచుర్యం పొంది ఇక్కడ తక్కువ ప్రాచుర్యంగా ఉన్నట్లుగా, ఇలా వారి గురించి తెలియకపోవడం వలన చాలా అపోహలు వచ్చాయన్నమాట. అందుకే మనం దీక్ష అనే పేరుతో 41 రోజులు అయ్యప్ప స్వామికి దీపాలు, నైవేద్యాలు, భజనలు, పూజలు అన్నీ ఊదరగొట్టేసి అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామి ఫోటోను అటక మీద పెట్టేసి మళ్ళీ మాల వేసుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ మాత్రమే మనం అయ్యప్ప స్వామిని పూజించే రోజులు ఇవి. అలా కాకుండా ఈ నియమాలు మనకి ఏం అపోహలు ఉంటాయంటే, అయ్యప్ప స్వామికి నియమాలు ఎక్కువ అనే అపోహతో మనం ఉంటామన్నమాట. సో అది కూడా ఒక వంతకు నిజమే, మనకు తెలియదు కాబట్టి స్వామి గురించి ఇక్కడ అలా అపోహలు ఉండడం సహజం. సో మనము ఇలాంటివన్నీ చేయకుండా, అంటే అటక మీద పెట్టి గుడిలో మన ఇంట్లో ఉండరాదనో, లేదా అయ్యప్పమాల ఇట్లా అయ్యప్పమాల వేస్తేనే పూజించాలనో, దీక్ష పడితేనే మనం పూజించాలి అనే కాకుండా, ప్రతినిత్యం అయ్యప్ప స్వామిని తులసిమాలతో పూజించడం చాలా మంచిది. ప్రతి బుధవారం కూడా ఎవరైనా కూడా అయ్యప్ప స్వామిని తులసితో సహస్రనామార్చన చేసి తులసిమాలను సమర్పించి శరణఘోష చెప్తారో, ఆ ఇంట్లో లేదు అనే పదానికి అసలు అర్థం ఉండదన్నమాట. అసలు డిక్షనరీలో లేదనమాట. లేదు అనే పదమే ఆ ఇంట్లో వినపడదు అనేది స్పష్టంగా మనకు పెద్దలు చెప్పే మాట. మరి అదేంటండి మీరు ఇలా చెప్తున్నారు, శబరిమలకు ఆడవారిని రానియరు కదా అనే ప్రశ్నకు మనకు వెంటనే కలుగుతుంది. శబరిమలకు ఆడవారిని రానివ్వరు అనే మాటే లేదు. ఎవరికైతే ఋతుక్రమం ప్రారంభం కాలేదో ఆ అవస్థ వరకు ఉన్నటువంటి ఆడపిల్లలను, అలాగే ఋతుక్రమం ఆగిపోయిన వారిని కూడా అయ్యప్ప స్వామి గుడిలోకి శబరిమలకు రాణిస్తారు. యవ్వనంలో ఉన్నటువంటి ఆడవారిని మాత్రమే శబరిమల అయ్యప్ప స్వామి గుడికి మాత్రమే రానివ్వట్లేదు. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను.
యవ్వనంలో ఉన్నటువంటి ఆడవారిని మాత్రమే శబరిమల అయ్యప్ప స్వామి గుడికి మాత్రమే రానివ్వట్లేదు. ఏ ఊర్లో అయితేనేమి అయ్యప్ప స్వామి గుళ్ళు ఉంటాయి కదా, వాటన్నిటికీ వెళ్తున్నారు కదా అందరూ. ఒక్క శబరిమల మాత్రమే ఈ నియమం వర్తింపజేశారు. ఎందుకు? అన్ని ఊళ్ళల్లోనూ గుళ్ళు ఉన్నాయి, అన్ని ఊళ్ళల్లోనూ పోతారు ఆడవాళ్ళు. మరి శబరిమలకే ఎందుకు అంటే, స్వామివారు శబరిమల ఆలయంలో తపోదీక్షలో ఉంటారు కనుక ఆ సమయంలో స్త్రీలను చూడడం అనేది బ్రహ్మచర్యంలో కూడదు. కనుక ఆయన ఆ యవ్వనావస్థలోని ఆడవాళ్ళను మాత్రం ఆ శబరిమలకు రారాదు అని నియమం ఉంది. అంతే తప్ప అయ్యప్పను పూజించవద్దని కానీ, అయ్యప్పను శరణు వేడుకోవద్దని కానీ, అయ్యప్ప కేవలం పురుషులకు మాత్రమే దైవం అని ఎక్కడా చెప్పబడలేదు. కనుక ఇది అపోహ మాత్రమే. అందరూ అయ్యప్ప స్వామిని పూజించుకోవచ్చు శ్రద్ధగా, భక్తి ఉంటే చాలు. ఇటువంటి అపోహలు పెట్టుకోకుండా అయ్యప్ప స్వామిని ప్రతి బుధవారం తులసిమాలతో సహస్రనామార్చన చేసుకొని ఆ తులసిమాలను అయ్యప్ప స్వామికి ధరిస్తే ఇంట్లో లేదు అనే పదానికి మనకు పదం అనేది వినపడదు అనమాట. ఇది లేదు అది లేదు అనే విషయాలే ఉండవు, అన్నీ సమృద్ధిగా ఇంట్లో కలుగుతూ ఉంటాయి. సో ఇక పరిహారం విషయానికి వస్తే, పిల్లలకు చదువు బాగా రావడానికి ఒక తేలికైన పరిహారం ఏమిటంటే, వరుసగా 3 గురువారాల పాటు వాళ్ళు చదువుకున్నటువంటి స్టడీ రూమ్ ఏదైతే ఉందో దానికి అశోక చెట్టు ఆకులతోటి ఒక తోరణం కట్టాలి. బాగా మనం మామిడి తోరణం ఎలా కడతామో అలాగా కట్టాలి. మరి ఒకే రూమ్లో ఉన్న వాళ్ళైతే పాపం రూమ్ ఒకటే ఉంటుంది, ఇంకా పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ వంట చేసుకుంటారు. సో అటువంటి స్థితిలో ఉన్న వాళ్లకు ఈ అశోక చెట్టు యొక్క ఆకులను మెయిన్ డోరుకు కట్టవచ్చు. మరి మా పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు, మేము ఇంటికి కట్టవచ్చా అంటే ఏమాత్రం కుదరదు. ఇలా వరుసగా 3 గురువారాలు చేసి, ఒక గురువారం బ్రేక్ ఇచ్చి అంటే గ్యాప్ ఇచ్చి ఆ గురువారం చేయొద్దు, మళ్ళీ 3 గురువారాలు చేయాలి. తర్వాత మళ్ళీ ఒక గురువారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 గురువారాలు చేయాలి. ఇదే విధంగా ఇలా 9 గురువారాలు చేయాలి. ఇది ఏ గురువారమైనా ప్రారంభించవచ్చు సాధారణంగా అయితే. అలా కాకుండా మనకు సమస్య బాగా ఉంది అన్నప్పుడు ఈ పరిహారాన్ని అమావాస్య దాటిన తర్వాత వచ్చే తొలి గురువారం నుంచి ప్రారంభం చేస్తే చాలా మంచి ఫలితాలు, వేగమైన ఫలితాలు పొందుతారనేది ఖచ్చితమైన మాట. ఇది ఈరోజు శ్రీకరం కార్యక్రమం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ద వీడియో, లైక్ ద వీడియో. నమస్తే, శుభం.